మోక్షము దేహ సంస్కారము, వస్తువుల సంస్కారము, ఈవెన్ మనసు సంస్కారము అలాంటి సంస్కరించడం వల్ల కలిగేదిగానే మోక్షం అనేది అవిద్యా నివృత్తి వల్లనే కలుగుతుంది. ఆత్మజ్ఞానం ఇట్లా మోక్ష జ్ఞానం కలుగుతుంది, కానీ ఏదేదో సంస్కరించడం మాత్రం దానే కాదు. ఆత్మజ్ఞాన విషయం కూడా అవిద్యా నివృత్తే కానీ దోష నివృత్తి అనేది కాదు. దోషం మనసుకు చేరింది, అవిద్య అంతా టోటల్ మనసే. మనసు లోపల దోషాలు ఏమన్నా అంటే ఈ ఒక తలంపు ఇంకొక తలంపు నెట్టి పారేస్తుంది, అది వేరే. అయ్యో వాళ్ళు నన్ను ఏమన్నా అంటారు అన్నామనుకోండి, వాళ్ళు నన్ను ఏమో అంటారు అనుకుంటే పోయారు. అవిద్య ఉంది చూసారా, అది మాత్రము వివేక జ్ఞానం కలిగించుకుంటేనే తొలుగుతుంది, యథార్థం తెలిస్తేనే తొలుగుతుంది, ఇలాంటి తొలుగుతుంది. కాబట్టి ఈ ప్రకారంగా మోక్ష జ్ఞానం వల్లనే మోక్షం. ఆ మోక్ష జ్ఞానమే ఆత్మ. ఆత్మ ఏకత్వ జ్ఞానం కలిగించుకోవాలి, అంతేగాని ఇది సంస్కారాల వల్ల లభించేటువంటి విషయం కానే కాదు అని ఇవి చెప్పేటప్పుడు సంస్కార విషయం కూడా మోక్షము. దానికి మరలా వ్యాపారం అపేక్షించుకొని ఉంటుంది. ఒక గుణాన్ని తీసుకురావడం, మరో దోషాన్ని తొలగించడం, ఆ ప్రకారంగా ఇది ఈ మోక్ష విషయం కాదు. కాబట్టి దేనికి ఆధారపడి ఎటువంటి అతిశయాలుగా రంగు రూపము అట్లాగ పరిశుద్ధము అట్లాంటివి ఏమీ కానే కాదు. బ్రహ్మస్వరూపము అది మన స్వరూపమే ఉన్నది. కాబట్టి దోషాలు తొలగించి యథార్థమైనటువంటి స్వరూపాన్ని బయటికి ఏం పెట్టేది ఏం కాదు. ఎప్పుడు యథార్థ స్వరూపం, నిత్యశుద్ధ బుద్ధముక్త స్వరూపం అయ్యే ఉన్నది. దాంట్లో ఏమాత్రం కూడా ఆవరణ దోషము, మాల దోషము, విక్షేప దోషము, అలాగే తెరలాగా మట్టి ఒక వస్తువు మీద పడినట్టుగాను, లేదంటే గుడ్డులో ఇదే పిల్ల ఉన్నట్టుగాను, గర్భస్థ శిశువు ఉన్నట్టుగాను అలాంటిది ఏమీ లేదు. అది అందరికీ కూడా ప్రత్యక్షమైనటువంటి అపరోక్షమైనటువంటి సిద్ధానుభవమే అయి ఉన్నది. అంతేగాని కేవలము అహమస్మి అని అయ్యే ఉన్నాను అని నువ్వు దశముడు అని చెప్పేటప్పుడు ఎలా తెలుసుకోవాలో అలా తెలుసుకోవాలి, కానీ ఇంక ఏమాత్రం కూడా ఏదో కలురేపలు తెరిచి చూడడం కానీ, ఇంకొక సంకల్పం కలిగించుకోవడం కానీ, ఆ ప్రకారం ఎత్తుకించిత క్రియ కూడా చేయవలసిన పనే లేదు. మనం ఎట్లా ఉన్నా సరే, ఏ ప్రకారంగా మనం అనుకునే సంకాలంలో కూడా బ్రహ్మమే అని ఆ స్పష్టత కావాలి. కానీ దానివల్ల వచ్చింది, దేనివల్ల వచ్చింది అని మాత్రం. కాబట్టి ఈ ప్రకారంగా అది స్వాత్మధర్మమే అయినది కాబట్టి అది తిరోభూతం అవ్వచ్చు కదా. ఆ ప్రకారంగా తిరోభూతమైనటువంటి యొక్క మోక్ష స్వరూపమైనటువంటి ఆత్మను మరలా మనము ఏ ప్రకారంగా లోక వ్యవహారాల్లో నిఘర్షణ చేసి బయటికి తెప్పిస్తామో ఆ విధంగా కూడా చేయొచ్చు కదా అంటే అట్లా కూడా కాదు అని చెప్పేసి. కాబట్టి ఈ ప్రకారంగా చేసినట్లయితే వికారానికి లోనయ్యి అనిత్యత్వం అనేటువంటిది సంభవిస్తుంది. అవికారి ఆత్మ అని చెప్పారు కాబట్టి ఇలాంటి వాక్యాలన్నీ బాధింపబడతాయి అని. అందుకని ఎవరైనా సరే లోకంలో ఆ చెప్పే ఆ యొక్క ఉండే వాక్యాలు ఉంటూనే ఉంటున్నాయి, వీళ్ళు చెప్పేది చెప్తూనే ఉంటారు. అట్లా చేస్తుంటారు చాలా. చక్కగా ఆ స్వర్ణాక్షరాలు అదే అనుభవాక్షరాలు అన్నీ ఉంటాయి. ఇది శృతిలో నిరంకుశమైన వాక్యాలు, ఎవరికి తల ఉంచుకొని సిగ్గుపడే వాక్యాలు ఏం కాదు. ముఖాన్ని కొట్టినట్టుగా ఉంటాయి వాక్యాలు, స్పష్టంగా సిద్ధమైన వాక్యాలు, అనుభవ వాక్యాలు ఉంటాయి. అశృతి ప్రమాణాలు. మనమేమో దాని వైపు చూడకుండా మన పని మనం చేస్తాం.
చేయాలి, వస్తుంది, సాధన సాధ్యము, అలాగా ఇలాగా ఆత్మ సాక్షాత్కారము పొందాలి, నాకు అయ్యింది మీకు అవ్వలేదు అట్లా చెప్పేస్తాను. అలా లేదు అక్కడ. మీరు అయ్యే ఉన్నారు సర్వకాల సర్వావసరం. నాకేమిటి ఇది ఉంది అన్నారనుకోండి, అది కల్పించుకున్నారు, మీరు అధ్యసించుకున్నారు, అట్లా అనుకున్నారు అని చెప్పి ఆ ప్రకారంగా అధ్యాస నివృత్తి చేస్తారే కానీ ఆత్మజ్ఞానాన్ని తీసుకొచ్చి పెట్టనే పెట్టాలి. అందుకనే ఎవరైనా సరే మీకు ఆత్మజ్ఞానం ఇచ్చాం కదా అని చెప్పరాదు. అది చాలా పొరపాటు మాట. ఆత్మజ్ఞానం ఇచ్చేది ఏంటి, ఆత్మని ఇచ్చేది ఏమిటి అంటే జ్ఞాన బోధ చేయడం అనేది శాస్త్రం లక్షణం, గురువు లక్షణం. చూసారా, అప్పుడు చేసేటప్పుడు మనిషి తీసుకోవచ్చు, తీసుకోకపోకుండా పోవచ్చు అక్కడ. ఎందుకని వాడి బుద్ధి అక్కడ ఇది చేసేస్తాడు, ఆ బుద్ధి ఏదో పెట్టేస్తాడు. రాగద్వేషాలు పెట్టాడు అనుకోండి, బుద్ధి పనిచేయదు. ఆ బుద్ధి పనిచేయకపోయినా తన స్వరూపం ఏమైంది, అదే అయింది. ఆ మాట కూడా చెప్తుంది, ఆ మాట కూడా గురువులు ఏముంది కూడా మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు, ఏముంది కూడా ఎందుకు అర్థం చేసుకోలేదు అని కూడా చెప్తారు ఉపదేశంలో. అది కూడా భాగమే. మీరు అవుతూ కూడా ఇలా చేస్తారేంటి, విద్యమానవత విద్యమానవత అని చెప్పేస్తారు, అది కూడా చెప్తారు. ఇంత స్పష్టమైన సులభమైన స్వరూపమైన విషయాన్ని మీరు అమ్మడ దూరాన్ని పెడతారేమిటి అని కూడా అలాగా శృతిలో ఏమాత్రం డోకా లేదు, అదేమి అట్లాగా పెట్టుకోదు, ఉన్నట్టుగా చెప్పారేస్తారు. ఇలాగండి ఈ వాక్యాలన్నీ బాధింపబడతాయి కాబట్టి ఈ సరిగ్గా పద్ధతి కాదు, ఎవరికి బ్రహ్మవేత్తలకు ఇష్టమైనది కాదు ఇది. తస్మాత్ నా స్వాశ్రయ క్రియ ఆత్మన సంభవం. కాబట్టి స్వ ఆశ్రయ క్రియ ఆత్మయందు ఎలాంటి క్రియలు అనేది లేదే లేదు. వేరే ఆశ్రయంలో చేసే దానికి సంబంధం ఏం లేదు. అది వేరో తన ఎద్దు లేదు, బయట లేదు. అప్పుడు ఈ దేహ విషయం వచ్చిందనమాట. ఆచమనాదులు ఇవన్నీ చేయడము, ఇట్లాగా యజ్ఞోపవేదాదుల వల్ల నేను పవిత్రుడయ్యాను, అట్లాగా సంప్రోక్షణాదుల వల్ల పవిత్రమయ్యాను. ఇలాగ దేహ సంస్కారము, ఇంద్రియ సంస్కారము, మనో సంస్కారము, వస్తువుల సంస్కారము, ఇలాంటివన్నీ చేసేటప్పటికి నేను పవిత్రమైపోయాను అన్న భావన కూడా అజ్ఞానపూర్వకమై ఉందన్నమాట. అంటే దేహాధ్యాస పెట్టుకున్నప్పుడు అలాగా అనిపిస్తుంది. దేహాధ్యాసలో ఉండేవానికి ఆ విధంగా అనిపిస్తుంది. తత్కాల అహంకారానికి అలాగా. తత్వవేత్తలైన వారికి ఏమీ వ్యత్యాసం కనిపించదు, నేను అయ్యే. కాబట్టి అవిద్యా గృహీతస్యా ఆత్మన సంస్క్రియమాణత్వాతో అని సమాధానం చెప్పేసి. సరే, దేహాది సంఘాత అభిమానం పెట్టుకొని ఇట్లాంటి అవిద్య చేత మనము ఈ జ్ఞానం మనలో ఉంది కాబట్టి, అభిమానం ఉంది కాబట్టి, ఇలాంటి వాడికి సంస్కారము అనేటువంటిది ప్రయోగం ఉంటుందే కానీ అది నిజంగా అని చెప్తున్నారు. ప్రత్యక్షం హి స్నాన ఆచమనాదేహే దేహ సమవాయిత్వం దయా దేహ ఆశ్రయ తద్ సమ్మతః ఏవ కశ్చిత్ అవిద్యయా ఆత్మత్వేన పరిగృహీతః సంస్క్రియతే ఇతి యుక్తం. అది కాబట్టి ఈ ప్రకారంగా ప్రత్యక్షంగా మనము ఇక్కడే బాగా చూస్తున్నాము. ఈ ప్రకారంగా స్నాన ఆచమనాదుల వల్ల ఈ విధంగా మనకి కలుగుతుంది. అది దేహ సమవాయత్వం ఉండబట్టి, అంటే దేహ సంబంధం ఉండబట్టి, దేహ సంబంధం, ఆధారిత సంబంధం, అభిమాన సంబంధం ఉండబట్టి మనకి ఆ ప్రకారంగా ప్రత్యక్షంగా అలా అనిపిస్తుంది. ఎవరికైనా సరే ఇలా స్నానం చేశాను, బాగా ఉంది, ఈ ప్రకారంగా పరిశుద్ధమయ్యాను, ఇలాగా యొక్క
దైవ జలాలు పుణ్య జలము అలా చదువుకున్నాను, అట్లాగా పుణ్యావచనం చేసుకున్నా, అట్లాంటివన్నీ అలా అనిపిస్తాయి అన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా ఈ అలవాటు ఉందా లేదా అందరికీ? అయ్యా దేహాశ్రయ తత్ సమ్మత ఏవ కష్టితో ఒకనొకటికి ఈ దేహ తాదాత్మ్య భావం పెట్టుకొని కష్టితో అవిద్యయ ఆత్మత్వేన అవిద్య చేత ఇదే నేను అనుకుంటాడు. అహంకారాన్ని, అభిమానాన్ని, దేహేంద్రియ సంఘాతమైన ప్రత్యయాన్ని, తలంపునే నేను నేను అనుకుంటాడు. ఇదే ఆత్మ అనుకుంటాడు. ఆత్మత్వేన పరిగృహీత అలా గ్రహించుకునేవాడికి సంస్కారం అవుతుంది. సంస్క్రియతే తీర్థం అలా చెప్పడం సరిపోతుంది, అలా అనుకోవడం సరిపోతుంది. కానీ ఆ విధంగా అక్కడ అనుకున్నాడు సరే, అలా వానికి సరిపోతుంది. అది యథా దేహ ఆశ్రయ చికిత్స అని చెప్తున్నాడు. యథా దేహ ఆశ్రయ చికిత్స నిమిత్తేన ధాతు సామ్యేన తత్సంహతస్య తదభిమానినః ఆరోగ్యఫలం అహం రోగః ఇతి యత్ర బుద్ధిః ఉత్పద్యతే ఏవం స్నాన ఆచమన యజ్ఞోపవీతాదినా అహం శుద్ధః సంస్కృతః ఇతి యత్ర బుద్ధిః ఉత్పద్యతే సహ సంస్క్రియతే సహ చ దేహేన సమతః ఏవ. అది రోజు చెప్పుకొని ముందు పోతుంది. కాబట్టి దేహాభిమానం ఉన్నవాడు, దేహ తాదాత్మ్యం పెట్టుకునేవాడికి దేహ ఆశ్రయపరంగా చికిత్స జరిగితే వాడికి ఈ యొక్క ధాతువులు అనగానే ఎప్పుడైనా సరే ఇది పైత్యం ఏమంటాం, 3 వాత పిత్త కఫవాత పిత్తాలు ధాతు ఇవి వాటి యొక్క సమతుల్యత లేకపోతే, ఎక్కువ తక్కువలు అయి ఉంటే ధాతు సామ్యేన తత్ సంహతస్య ఆ ప్రకారంగా దేహాభిమానం కలిగిన వాడికి పెద్ద అభిమానిన వాడికి అది సరిచేయడం బట్టి సమానంగా చేసేటప్పుడు ఏది కప్పవాత పిత్తాలు సమానంగా ఉండాలి, తగ్గు వాళ్ళల్లో ఉండాలి. అప్పుడు రోగం అనేది కనిపిస్తుంది. ఎప్పుడు రోగం బయట నుంచి రాదు, శరీరంలో వ్యత్యాసం చేస్తేనే వస్తుంది. శరీరంలో ఏదైనా బయట ఉంటూనే ఉంటుంది. శరీరంలో కానీ ఏమాత్రం వ్యత్యాసం కనిపిస్తే అది వెంటనే ఆ ప్రభావం చూపిస్తుంది బయట నుంచి. కాబట్టి మన శరీర దోషమేం తెలుసుకోవాలి. శరీరంలో ఆ బలం లేదు, అందుకని బయటికి అవి ఎప్పుడూ ఉంటాయి. బయట ఎప్పుడూ ఉంటాయి. బయట తాండవం చేస్తుంటుంది, నిత్య తాండవం చేస్తుంటుంది కాలుష్యం. మన శరీరంలో కానీ ధాతు సామ్యత లేకపోతే ఆటోమేటిక్గా ప్రవేశించేస్తుంది. అట్లా కాబట్టి శరీరంలోనే పుట్టుతాయి ఎక్కువ రోగాలు. ఎక్కువ అసలు స్వభావంగానే శరీరంలోనే పుట్టేస్తుంది. శరీరమే నయం చేసుకునే ప్రక్రియ కూడా దానికి విధి లేనప్పుడు చేతులు ఎత్తుందే కానీ 99% అది ఆ బలం పెట్టుకునే ఉంటుంది అన్నమాట. దానికి ఉంది, అది చైతన్యం ఉంది కదా అది. కాబట్టి అప్పుడు వాడికి ఆరోగ్య ఫలం కలుగుతుంది. అభిమానికి అబ్బా నేను రోగం లేని వాడిని అయ్యాను. ఒక్కోసారి మనకి ఏదేదో అనిపిస్తుంటుంది, నాకేమో రోగాలు ఉన్నాయి, ఎట్లా ఉంది ఇట్లా ఉంది. డాక్టర్ గారు వెంటనే ఒక మాట చెప్పేసినాడు అనుకోండి, అదేమి లేదని తగ్గిపోతుంది. చూసారా, ఇదేమిటి తలంపుల ఆరోపణ, భావాలు ఆరోపణ చేసుకోవాలి. ఇంకో లేని భావాలు క్రియేట్ చేయొచ్చు. మనలో ఏమి లేకపోయినా వాడు ఒక భావం పుట్టించేసినాడు అనుకోండి, నీకు అది ఉంది ఇది ఉందని, అప్పుడు కూడా అది తాదాత్మ్య భావమే. మాట వల్ల కానీ మార్పు వల్ల కానీ ఆ ప్రకారంగా మనలో ఈ యొక్క అభిమానం వల్ల కలిగేటువంటి ఫలాన్ని చూసుకోవచ్చు. ఆరోగ్య ఫలం కలుగుతుంది. అప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను అని బుద్ధి ఏర్పడుతుంది. ఇది అత్ర బుద్ధి ఉంటుంది. అలాగే స్నాన ఆచమన యజ్ఞోపవిధాలు కూడా అంతే.
స్నానం చేసి ఆచమనం చేసి యజ్ఞోపవిధాలు ధరించి పూజాది కార్యక్రమం చేసుకొని సంధ్యావందనాదులు చేసుకొని సరే ఇలాగ సంప్రోక్షణాదులు చేసుకొని అలా చేస్తేనే బాగా ఉంటుంది, లేకపోతే బాగా ఉంటుంది. కొంతమంది అదే మనం చెప్పాం కదా, మాట్లాడి చేయగలిగేవాళ్ళు ఆ నిమిషంలో గడగలేదనుకోండి, వాళ్ళకి రకంగా అన్నమాటకి గడిగేస్తుంటారు. గడగవలసిన పని లేకపోయినా అది అలవాటుగా గడిగేస్తారు. ఎట్లాగా ఒక ఆమె ఏం చేసిందంటే పాదో ప్రక్షాళ్య హస్తవ ప్రక్షాళ్య అని చెప్పేటప్పుడు అలాగా అదే పని చేసేసింది అనుకోండి, అప్పుడు చేతులన్నీ కూడా పుళ్ళు అయిపోయి ఫంగస్ పెట్టేసి. ఇప్పుడు ఆ పెద్దవాళ్ళు ఏం చేశారంటే చిచి ఈ పనులు చేస్తున్నారు ఏంటంటే అలా కాదు, కొద్దిగా నీళ్ళు అక్కడ పోసేసుకొని అలాంటి చిన్న దాంట్లో పెట్టుకొని ఇలా ముట్టుకో చాలు. ఆమె అలా కడగబట్టి అలా చెప్పారు, కానీ నిజంగా అట్లా ముట్టుకుని టచ్ చేస్తే ఏమన్నా ప్రక్షాళన అయిపోద్దా? అట్లా చేస్తున్నారు కాబట్టి ఇలా చెప్పారు. కొన్ని పెద్దలు చెప్పేవన్నీ కూడా తత్కాలంలో ఆయా వ్యక్తులకు సంబంధించుకునే ఉంటుంది, కానీ అందరికి సంబంధించుకొని ఉండకూడదు. ఆ ఫంగస్ పట్టినప్పుడు చెప్పారు, నువ్వు ఊరికే టచ్ చెయ్యి, అట్లా చాలు పట్టుకోవాలి. చూసారా, సాష్టాంగ దండగా నమస్కారం పెట్టమని చెప్పారు. అది పురుషులకు సంబంధించిందే కానీ స్త్రీలకు సంబంధించింది కాదు. పురుషులు పెట్టుకున్నారు, అది ముసలి వాళ్ళకి కాదు, యవ్వనంలో ఉండేవాళ్ళు, బాగా వయసులో ఉండేవాళ్ళకి సాష్టాంగ దండగా నమస్కారం చెయ్యి. అసలే గర్భస్థమైన శిశువు గర్భిణీ స్త్రీ పోయి సాష్టాంగ నమస్కారం పెట్టింది అనుకోండి, ఇక్కడే డిగ్రీ అవుతుంది. అట్లాంటి వచ్చి ఆయా వ్యక్తులకు సంబంధించుకోవాలి ఉంటుంది. అదొక రకమైనటువంటి ఆసనం. అందరి మనకు వస్తుందా? వేరే వాళ్ళకి అట్లా ఉంటాయి అన్నమాట. అది సార్వత్రికం చేయకూడదు. కొన్ని కర్మ విశేషాలన్నీ కూడా ఆయా వ్యక్తులకి దానికి సంబంధించుకొని ఉంటుందే కానీ అందరికి సంబంధించుకొని కానీ ఏదైనా సరే పూజా పునస్కారాలు ఏవైనా సరే ఆయా వ్యక్తులకు చేరిందే కానీ అందరికి చేరింది. కొంతమంది విశేషంగా చేస్తారు, అందరికి సమానమా? అదే ఎవరికి సంబంధించి సామాన్యంగా చేసుకో. చూసారా, సారిగ్రామం ఎంత సారిగ్రామం పెట్టుకొని వినాయకుడిని ఆహ్వానం చేయొచ్చు, లేకపోతే ఎంత పెద్దలు పెట్టుకొని చేయొచ్చు. దేంట్లోకైనా భావనకి ఏమి ఇరుకోకుండా భావన దేంట్లోనే ఇరిపించవచ్చు. భావము చాలా అణువుగా ఉంటుంది. వెంట్రుకలో నూనె వాసేది భావన ఇంకా తక్కువ, కానీ ఎక్కడ పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎంతైనా. అది బాగా. అందువల్ల ఇప్పుడు లింగాయిడ్స్ ఉంటారు అంటే ఇక్కడ ఒక కాయ పట్టుకుంటారు, దాంట్లో శివలింగం పెట్టుకుంటారు. కొంతమంది ఉంగరంలో పెట్టుకుంటారు, కొంతమంది మంగళసూత్రంలోనే శివలింగం ఉంటుంది. అలా ఓపెన్ చేసుకొని చూసుకుంటారు. లింగాయిడ్స్ వాళ్ళు శైవులు కాబట్టి నిత్యార్చన చేసుకుంటారు. వాళ్ళు ఒక పెద్ద బెల్లపత్రమైనా సరే ఆ చిన్న లింగం మీద అలా పెట్టుకుంటారు. అవునా కదా? అట్లా ఎవరైనా అంతే. కొంతమంది ఏం చేశారంటే తత్కాలంలో శివలింగాన్ని చేసుకోవాలంటే దాన్ని చూసుకుంటారు, ఇదిగో అని నమస్కారం చేసుకుంటారు. వాళ్ళ ఇష్టం, చాయిస్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా అలాగా వాడికి చేస్తే కానీ నమాజ్ చేస్తే కానీ వాడికి కూడా తృప్తుంటుంది. 5 సార్లు నమాజు చేయాలి, లేకపోతే వాడికి ఏదో రోగ లక్షణాలన్నీ వచ్చేస్తాయి. అలా చెయ్యాలి. అట్లా శుద్ధమయ్యాను అని భావన చేస్తారు. అట్లా అనుకునే వాళ్ళందరూ దేహేంద్రియ అభిమానం పెట్టుకున్నా అది అలాగే వివేక అనుకోమన్నట్లాగా ఇది చేస్తే వచ్చేది కాదు. అసలు నేను అశుద్ధమైపోయాను, శుద్ధమయ్యాను అనే మాట లేదు. ఎప్పుడు నిత్య శుద్ధ సర్వభూతంలో అది. అందుకని
వాళ్ళు ఆ ప్రకారంగా వీళ్ళు చేసినట్టుగా మామూలుగా ఉంటారు, మామూలుగా ఉంటారు. మనం ఏం చేస్తామంటే గీతా జయంతి రోజు గీతా పుస్తకం ముట్టుకుంటాం. మేము ఎప్పుడు దాని అర్థం నిశ్చయం చేసుకో ఉంటాం. మాకేం పని అని తెలుసుకుంటాం. ఇలా చూసారా, ఇలాగ దేహేంద్రియ అభిమానం పెట్టుకున్న వాడికి అలా కలుగుతుందయ్యా, ఇతరులకు కాదు అని కొట్టుపరేస్తారు. ఇతర తత్వవేత్తలకి అది అవసరం లేదు. అలాగే ఆత్మకి సంస్కారం కాదు, అది అహంకారానికి సంస్కారం. ఎవరికి సంస్కారం? అది అహం శుద్ధ సంస్కృత. ఎప్పుడైనా మీకు బాధ కలిగిందనుకోండి, మనసులో వికారం కలిగిందనుకోండి, ఒక రకంగా మీకు మనసులో ఒక రకంగా ఉంటే తెలిసిపోద్ది వెంటనే. మీరే అంటుంటారు ఏమిటో నాకు అలాగా అనిపిస్తుంది అని. అది అంతఃకరణ విషయమా లేకపోతే ఆత్మ విషయమా? ఇప్పుడు శరీరంలో వేడి బాగా తెలిసిపోతుంటుంది చూసారా, ఆ ప్రకారంగా మీకు అంతఃకరణలో ఉండే లక్షణాలు కూడా మీకు అర్థమైపోతుంటుంది. ఒక రకంగా ఉంది నా మనసు, భయంగా ఉంది, కోపంగా ఉంది సరే, ఇట్లాంటివన్నీ కూడా అంతఃకరణ లక్షణాలు కాబట్టి తెలిసిపోతుంది. ఇప్పుడు నా మనసు చాలా ప్రసన్నంగా ఉంది. ప్రసన్నంగా ఉంటే ఏమిటి, అది పర్మనెంటా? ఉండదు. ప్రసన్నంగా ఉంటే మళ్ళీ అప్రసన్నమే. అందుకనే మీరు ప్రసన్నంగా ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని ఏదన్నా అంటే ఒప్పుకోరు. చూడు, నేను ప్రసన్నంగా ఉన్నాను, హాయిగా ఉన్నాను, మీరు నన్ను భంగం చేసేస్తున్నారు చెప్పరా. ఇప్పుడు దెబ్బలాడేటప్పటికి ఇంకా అప్రసన్నమైపోతుంది చూసారా. ఈ వివేకం కలిగించుకున్న వాళ్ళు ఈ ప్రసన్నము అప్రసన్నము అనేది ఉండదు కాబట్టి, హాయిగా ఉండడం హాయిగా లేకపోవడం అనేది ఉండదు కాబట్టి, వాడు ఏదైనా అంటే మీ వల్ల నాకు అశాంతి వచ్చింది అని చెప్పడం. అశాంతి నేనే చేసుకోవాలి, నువ్వు చేసేది ఏంటి? నన్ను అశాంతి అనేది నువ్వు చెయ్యాలి, నేనే చేసుకోవాలి, నువ్వు కాదు చేసేది. నువ్వు అన్నా సరే నేను ఒప్పుకోవాలి కదా అని వివేక జ్ఞానం కలిగించుకున్న వాడికి అప్పుడప్పుడు ఒక రకంగా ఉంటుంటే మనసు. ఒకవేళ అప్పుడప్పుడు ఒక రకంగా మనసు అన్నది అనుకోండి, అది ఏ లక్షణం అని తెలుసుకుంటాడు? అంతఃకరణ లక్షణము. అది నేను ఆపాదిస్తేనే కనిపిస్తుంది, లేకపోతే ఉండదు. నేను ఈ ప్రకారంగా ఆ తలంపు ద్వారా ఆ తలంపుని దీంట్లో కేసా, పాలలో విషయంలాగా ఆ తలంపు తీసుకొచ్చి దీంట్లో కలిపా, నా మనసులో కలిపేటప్పుడు వికారం పెట్టు. ఆ పని నేనే చేశా అని మనకు తెలిసిపోతుంది. నేను ఆ భావాన్ని తీసుకొని ఇట్లా ఆలోచించకపోతే నాకు ఎందుకు జరుగుతుంది? చేసుకుంటే నేను అట్లాంటి భావాలన్నీ ఊరికే మనం ఎందుకు చేశా, ధ్యానం ఎందుకు చేశా, మెడిటేషన్ ఎందుకు చేయాలి? కానీ మనం విచారించుకోవాల్సి వస్తుంది. వివేకం కలిగితే, బాగా తెలిస్తే. లేదు అన్నాడు అనుకోండి, మర్చిపోయి ఏం చేస్తాడు చాలామంది. అది తెలియలేదనుకోండి, ఇంకోటి మీద రుదుతుంది. నీ వల్ల నాకు అశాంతి, నువ్వే నాకు అలా చేసావు. నువ్వు అవన్నీ ఆ తలుపులన్నీ మనం తలుచుకోకుండా, ఈ విధంగా కలపకుండా, ఒకదానికొకటి కలపకుండా, తాదాత్మ్యం చేయకుండా, దేనికి దానికి విడగొట్టి అవన్నీ బాహ్యమైనవి అనాత్మైనవి, దాన్ని నేను కలుపుకోవాల్సిన పని లేదు అని మనం తెలుసుకోవాలంటే అది అట్లా పడి ఉంటుంది. నేను జగన్ ఇలాగా మంచి తలంపులు, చెడు తలంపులు, భయాన్ని కలిగించే తలంపులు, ఇలాంటివన్నీ కూడా అంతఃకరణంలో మనం కలిపేసుకొని తాదాత్మ్యం పెట్టేసుకొని దాని వికారాలకు లోనవుతుంటాము. అదంతా కూడా అహంకార లక్షణమే. ఆత్మ విషయం మాత్రంగానే అదే ఆత్మ ఏకత్వ జ్ఞానం కలిగించుకున్నవాడు, ఆత్మజ్ఞానంతో ఉండేవాడు, మంచి వివేక బుద్ధి ఉన్నవాడు, మంచి ధైర్యవంతుడు, ధీరుడు, అలాంటి వాడు అంతఃకరణ లక్షణాలను వెంటనే నెగెక్ట్ చేస్తూ ఉంటాడు. అది నేను కాదు, నాకు దానికి సంబంధం లేదు,
అర్థమైందా? అది ఎట్లాగయ్యా అంటే ఎప్పుడైనా సరే బాగా కారం వస్తూ తిన్న వెంటనే మనిషికి వెంటనే కారం తెలిసిపోయిన వెంటనే కాస్త పంచదార తింటాడు కదా, స్వీట్ తింటాడు కదా, నీళ్ళు బాగా తాగుతాడు కదా, మజ్జిగ తాగేస్తాడు కదా, కారం ఎక్కువైందని. అట్లాగా అంతఃకరణలో ఉండే వికారాలు కూడా ఆ విధంగా ఉపశమనం చేసుకుంటాడు. అందుకని సమాధాన బుద్ధి అతనిలో ఉంది కాబట్టి లేనివాడు అనుభవిస్తాడు. కాబట్టి అహం శుద్ధ, నేను శుద్ధుడయ్యాను, పవిత్రుడయ్యాను, సంస్కృత సంస్కరింపబడి ఉన్నాను అని ఎవరికైతే ఈ బుద్ధి కలిగి ఉంటుందో దాని సంస్కారం సహ సంస్కృతి, వాడు సంస్కరింపబడి ఉన్నాడు అని అర్థం. సహచ దేహేన సమ్మత ఏవ, అది దేహభావం వల్ల కలిగినటువంటి వ్యవహారమే కానీ వాడు దేహేంద్రియాలతో కూడుకొని ఉన్నాడు, వాడికి ఆ విధంగా అనిపించిందే కానీ అది ఆత్మ విషయం మాత్రంగానే చెప్తున్నారు. తేన ఏవ హి అహం కర్త అహం ప్రత్యయ విషయేణ ప్రత్యేనా సర్వాః క్రియాః నిర్వర్త్యంతే తత్ఫలం చ సహ ఏవ అశ్నాతి. అది చూసారా, ఇది మనం ఎక్కడైనా చూసేది. ఎక్కువ శాతం నేను చాలా బాగా ఉన్నాను, చాలా ఆనందంగా ఉన్నాను, చాలా పవిత్రంగా ఉన్నాను, చాలా హాయిగా ఉన్నాను, ఎంత మంచిగా ఉందో చెప్పలేను, ఎంత శాంతంగా ఉందో చెప్పలేను, ఎంత తృప్తిగా ఉందో చెప్పలేను. ఇవన్నీ దేహేంద్రియ సంబంధముల చేత అధ్యసించుకున్న లక్షణాలు, సంస్కారాలు కానీ, గుణాలు కానీ, భావాలు కానీ ఆ విధంగా అధ్యసించుకోవడం బట్టి ఈ అహంకారైన వాడికి ఆ విధంగా తోస్తూ ఉంటుందే కానీ అది ఆత్మజ్ఞానం మాత్రం కానే. అందువల్ల అంతఃకరణ దోషాలు అవన్నీ, అవిద్యా దోషాలు అవన్నీ, అందువల్ల అన్నీ ఉండి అల్లున్నోట్లో సెల్లాగా అన్నీ ఉండి లేదు అనుకునేదానికి తలంపుకి ఏమన్నా కరువా? అట్లాగే థాట్స్కి ఏమన్నా కరువు వస్తుందా? అన్నీ ఉండి లేదనుకొని బాధపడతాం. ఆ విధంగా లేనివాడు ఉన్నది అనుకోని ఫీలింగ్ అయ్యేవాడు కూడా చాలామంది ఉంటారు. లేకపోయినా ఉన్నది అనుకోవడము, ఉన్నా లేదు అనుకోవడము, ఇలాగా ఏ మాత్రం సంబంధం లేకపోయినా సంబంధం ఉన్నట్టుగా బాధపడడం, ఇలాంటివన్నీ అంతఃకరణ దోషాలు, అవిద్యా దోషాలు, కలుపుకునే దోషాలు. ఇవన్నీ చూసారా, ఇవే మనకు కనిపిస్తాయి జగత్తులో, ఎక్కడ చూసినా కనిపిస్తుంటాయి. కాబట్టి ఆ ప్రకారంగా మనం తత్కాలంలో అలాగ అనుకుంటాము. ఎక్కడైనా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత నా మనసు చాలా బాగుంది అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత నీ మనసు బాగా ఉండడము, ఇంకో చోట బాగా లేకపోవడము, అది మనసు దోషమా లేకపోతే స్థల దోషమా? మనసు దోషం. అసదోషం. అలాగా నువ్వు అలాగా భావించుకుంటా, అది బాగుంది. అందుకని ఎప్పుడు మనసు ఒకే రకంగా ఉండాలా లేకపోతే మన జ్ఞానం ఒక రకంగా ఉండాలి? మన జ్ఞానం ఒకే రకంగా ఉండాలి కానీ మనసు ఒకే రకంగా ఉండవలసిన పనేమే లేదు. మనం ఇవన్నీ అనుభవించేసేసి జన్మమృతి జరా వ్యాధి దుఃఖ దోషాలు దర్శనమన్నీ ప్రపంచమంతా పోగేసేసి అవన్నీ జల్లెడు పట్టినట్టుగా పట్టి మనకు ఏదైతే నిశ్చయం తెలుస్తుందో సత్యమేది అసత్యమేది ఆ జ్ఞానమే మన దగ్గర ఉండాలి. ఎప్పుడు మనసు అనేది కానీ కాదు, విషయాలు కాదు, తలంపులు కూడా కాదు, తలంపులు కాదు, మనసులు కాదు, విషయాలు కాదు, మనుషులు కాదు, సంబంధ బాంధవ్యాదులు కాదు. సరే మనం ఏం చేస్తామంటే విషయం ఋతువులు కూడా డిమాండ్ చేస్తుంటాం. నువ్వు ఒకే రకంగా ఉండొచ్చు కదా, అప్పుడు ఋతు ఏమనుకుంటుంది, పోరా నువ్వెవడు రానా అని చెప్పి. అట్లా మనుషులు కూడా అంటుంటావు కదా, నువ్వు ఒకే రకంగా ఉండవేంటి. మనసులు కూడా అంటుంటావు నువ్వు ఒకే రకంగా ఉండవేంటి. ప్రాణాన్ని కూడా అనుకుంటుంటావు నువ్వు ఒకే రకంగా ఉండు. దేహాన్ని కూడా అనుకుంటావు నువ్వు ఒకే రకంగా ఉండొచ్చు కదా.
ఏవి ఒకే రకంగా ఉండవు. ఆత్మ ఒకటే ఒకే రకంగా ఉంటుంది. ఆ జ్ఞానం ఒకటే ఒకే రకంగా. ఆత్మే ఒకే రకంగా ఉండేది, దాని జ్ఞానం కూడా ఒకే రకంగా ఉంది. అర్థమైందా? అనాత్మ రకరకాలుగా ఉంది, దాని జ్ఞానం కూడా రకరకాలుగా. అనాత్మ రకరకాలే, దాని జ్ఞానం కూడా రకరకాల. ఆత్మ ఒకే రకంగా ఉంది, మన స్వరూపం ఒకే రకంగా ఉంటే దాని జ్ఞానం ఒకే రకం. ఇంకా దానికి మాత్రం ఆ జ్ఞానం వల్లనే మనం మనసును చూసుకుంటాం. చూసిన వెంటనే మనసు లక్షణం వేరు, నేను వేరు, విషయాలు వేరు. అందుకనే ఎప్పుడైనా సరే ఆత్మ ఏకత్వ జ్ఞానం కలిగించుకున్నవాడు, వేదాంతం తెలుసుకున్నవాడు మనసును తోమే ప్రయత్నాలు చేయవలసిన పని లేదు. ఎంతకాలం తోముతుంటాడు అదే పని అంట, అంతే. అలాగే అర్థమైందా? అట్లాంటి పనే చేసుకోవాలి. మీరు ఏ విధంగా అయితే ఇల్లు వాకులు కట్టుకునేటప్పుడు పర్మనెంట్ పనులు ఎలా చేసుకుంటారో, ఈ తత్వవేత్తలు కూడా పర్మనెంట్ పని చేసేసుకుంటారు. వివేకం కలిగించుకోవాలి, యథార్థం తెలుసుకోవాలని పర్మనెంట్ పని చేసుకుంటారు. అంతేగాని మనసుని, ఇంద్రియాలని, విషయాలని దాన్ని ఒక రకంగా పెట్టే ప్రయత్నాలు ఏం చేయలేదు. కాబట్టి నేను కర్తనై ఉన్నాను అని పెట్టుకొని అహం ప్రతి విషయేన, అహం ప్రతి విషయమే కర్త. అహం ప్రతి విషయేన ప్రత్యయాః సర్వాః, అన్ని ప్రత్యయాలు. ఏ తలంపు కూడా అహం ప్రత్యయాన్ని వదిలి ఉండవు. అహం ప్రత్యయంతో జతపడే ఉంటాయి, అహం ప్రత్యయంతో చేరుకునే ఉంటాయి. ఎనీ థాట్స్, ప్రతి తలంపు అహంకర్త అనేటువంటి అహంకారాన్ని, అభిమానాన్ని కలిగే ఉంటాయి అన్నమాట. ప్రతి తలంపు, ఏ తలంపు మీకు శుద్ధమైనటువంటి తలంపు ఉండదు. అసలు ఆత్మ తలంపే కలగదు. మీకు తలంపు కలిగితే ఎవరిది కలగాలి? అదే కలగాలి, అనాత్మదే. అందుకనే మీరు ఎప్పుడైనా సరే నేను బాగానే ఉన్నాను అనే తలంపు అది ఆత్మదా అనాత్మదా? నేను బాగా లేదు అనే తలంపు, నేను బాగా ధనం ఉన్నవాడిని అనే తలంపు, ధనం లేనివాడు అనే తలంపు, సుఖంగా ఉన్నాననే తలంపు, దుఃఖంగా ఉన్నాను తలంపు, ఆత్మదే అంత. ఎంత కూడా ఆత్మ తలంపు చూపించలేదు. అంతా దీంది. ఉన్నా లేకపోయినా, బాగా ఉన్నా బాగా లేకపోయినా, సుఖమున్నా దుఃఖమున్నా అంతా అనాత్మ తలంపు. అందువల్ల అహంకర్త అహం ప్రతి విషయేన ప్రత్యయాః సర్వాః క్రియాః నిర్వర్త్యంతే. నేను కర్త అనిపించుకొని దేహేంద్రియ అభిమానంతోనే, అహంభావంతోనే అన్ని ప్రత్యయాలు జరుగుతాయి, అన్ని తలంపులు నెరవేరుతాయి. చూసారా? అవిద్యలోనే దేహాత్మల యొక్క తాదాత్మ్యం చేత నేను కర్త, నేను భోక్త, నేను అహం అనేటువంటి తలంపు పెట్టుకొని, అహం అనే మహా తలంపు పెట్టుకొని ఇతర చిల్లర తలంపులు కూడా బయలుదేరు. ఆ ప్రకారంగా మీరు పొందుతూ ఉంటారు, అవుతూ ఉంటారు. ఇలాగా ఈ విధంగా మీరు సుఖాన్ని పొందుతారు, దుఃఖాన్ని పొందుతారు, శాంతిని పొందుతారు, అశాంతిని పొందుతారు, పవిత్రాన్ని పొందుతారు, అపవిత్రాన్ని పొందుతారు. ఇలా జరిగిపోతారు. అన్ని క్రియాకలాపాలన్నీ కూడా నిర్వర్తమవుతాయి, అంటే నెరవేరుతాయి, కలుగుతుంటాయి, సంభవిస్తుంటాయి. అన్ని అహంకారాన్ని లీడర్గా చేస్తారు. చూసారా? కాబట్టి అప్పుడు తలంపుల సంసారంతో ఉంటారు, తలంపుల సంసారం చేస్తారు. మీరు చేసే పని అంతా తలంపుల సంసారం. చూసారా? తలంపులో సంసారం చేసుకుంటుంటారు. అందువల్ల తలంపుల్లోనే పుడుతుంటారు, తలంపుల్లోనే పెరుగుతుంటారు, తలంపులతోనే చచ్చిపోతుంటారు.
మళ్ళా తలంపుల వల్లనే మీరు ప్రయాణం చేస్తారు దేహాన్ని అట్లా. ఇంకేం మీరు తీసేది. తిన్నా తాగినా ఉన్నా లేకపోయినా సుఖమన్నా దుఃఖమన్నా తలంపులు సర్వాక్రియ నిర్వర్తింది. అహం ప్రత్యాన్ని విషయంగా పెట్టుకొని అహంకర్త అనుకోనే బేస్ చేసుకొని వచ్చాయన్నమాట ఇవన్నీ. అందుకనే మనం వేదన అనుభవాలు కానీ ప్రత్యయానుభవాలు కానీ ఇంక్లూడింగ్ ఇదంతా కూడా అహంభావంతో దేహాభిమానంతో కలిగి ఉన్నాయి. అవే మనమంతా మొత్తం పోగేస్తాం. ఇంకేం లేదు. తత్ఫలం చేసినది ఆ క్రియలు ఇలా ఉన్నాయి కదా క్రియాకలాపాలన్నీ, దాని ఫలం కూడా అలాగే అనుభవిస్తున్నాం. సుఖమని దుఃఖమని బాధలని కష్టాలని అట్లా. సరే, అందువల్ల అధ్యాస వల్ల జరిగింది. అవిద్యా కల్పితమైన వ్యవహారాల వల్లనే మన మొత్తం సృష్టి ప్రక్రియ అంతా నడుస్తున్నది. అంత అజ్ఞానంలో మునిగి ఉన్నది. యథార్థం ఎవరికి తెలియటం లేదో అని. కాబట్టి తత్ఫలంచ సహ ఏవ అశ్నాతి. ఎవరు చేసుకుంటాడో, ఎవరు ఆరోపించుకుంటాడో, ఎవరు మునుగుంటాడో వాడే అనుభవించుకుంటాడు దాని ఫలాలు. తత్ఫలంచ సహ ఏవ అశ్నాతి. సహ ఏవ అశ్నాతి. ఇప్పుడు అమ్మ కూతురు ఇద్దరు వెళ్తూ ఉన్నారు. ఒకరు ముందు, ఇలాంటి భర్త ముందు, భార్య వెనకాల వెళ్ళిపోతుంది. ఇట్లా వెళ్ళేటప్పుడు సడన్లీ తన నీడను చూసుకొని అట్లాగా నిలబడిపోయారు వెనకాల మనిషి. ముందు మనిషి ఏమో వెళ్ళిపోతుంది. ముందు మనిషి ఏమో గోడ వైపు చూడలే, ఈ వెనకాల మనిషి ఏమో తన నీడని ఇలా చూసేటప్పుడు ఆగి ఆ నీడ వల్ల భయం పుట్టింది. ముందు మనిషికి భయమా, వెనకాల మనిషికి భయమా? వెనకాల మనిషి ఏం చేసింది? ఆ నీడని చూసి భయం, నాకు భయంగా ఉంది అని గట్టిగా కేకలు పెడితే, ఏం భయం? నేను నడుస్తున్నాను కదా, నాకు భయం లేకపోతే నీకు భయం ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు వచ్చింది భయం? తన నీడని చూసుకొని అక్కడ ఆగిపోవడం, దాని ధ్యానం ఎక్కువైపోయేటప్పటికి భయం వచ్చింది. ముందు మనిషికి భయం, వెనకాల మనిషికి భయం. అట్లాగా మనుషులందరూ ఉంటారు కదా, ఆ మనుషుల్లో ఒక్కొక్కరు అధ్యాస ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క తాదాత్మ్య భావము ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇవన్నీ భయము, ఆందోళన అవి ఇవి అన్నీ పెట్టేస్తారు. సయ్యేవో అస్నారు. ఎవడు ఈ ప్రకారంగా ఆరోపణ చేసుకొని బాగా పెట్టుకుంటాడు, బాగా మననాదులు బాగా చేసి ఉంటాడు, వాడిపోతాడు. అందుకనే ఇక్కడ ముండకోపనిషత్తులో ఉండేటువంటి యొక్క మంత్రం యొక్క అర్థం చెప్తున్నారు. తయోః అన్యః పిప్పలం స్వాగతి అనస్నన్యః అభిచాకసీతి ఇది మంత్రవర్ణాత్. సరేనా? ఈ ముండకోపనిషత్తులో జీవపక్షి సాక్షిపక్షిని ఆత్మానాత్మ వివేక జ్ఞానానికి సులభంగా అర్థమయ్యేదాని కొరకు ఇది ప్రవేశపెట్టారు. ఆత్మానాత్మ వివేకం చేసుకునే పద్ధతి ఎలాగా? మనలోనే ఈ రెండు ఉన్నాయి. అంటే ఈ చెట్టులోనే శరీరమే చెట్టు, ఆ చెట్టులో చివరి కొమ్మలు మనసు. ఆ రెండు కొమ్మలు ఉన్నాయి. ఆ రెండు కొమ్మల్లో ఒక కొమ్మ నుండి రెండు కొమ్మలు వచ్చాయి, బ్రాంచెస్ వస్తే ఆ పై కొమ్మ మీదేమో ఒక పక్షి ఉంది, దిగువ కొమ్మ మీదేమో ఒక పక్షి. సో ఒకే అంతఃకరణంలో రెండు స్టెప్పులు, పై స్టెప్లో ఏమో సాక్షి, కింద దిగువ స్టెప్లో ఏమో జీవుడు, మనసు, అహంకారం. చూసారా? అది బాగుంది. ఇప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే అద్దంలో ఉండే మన మొహం అద్దంలో చూసుకుంటాం. మన మొహం మనం అద్దం దగ్గర నిలబడతాం. బొమ్మ భయపడుతుంటుందా లేకపోతే చూసేవాడు భయపడుతుంటాడు? ఆ బొమ్మ ఏమో బాగానే ఉంటుంది. ఎదురుగా ఉండే ప్రతిబింబము బాగానే ఉంటుంది, బింబం భయపడిపోతుంది. బింబమే గట్టిగా ఉండాలి. చలించవలసింది ఎవరు? ప్రతిబింబమా బింబమా?
నీటిలో నీటిలో ఉండే ప్రతిబింబం తెలుస్తుందా? కానీ మనమేమిటంటే ఎదురుగా ఉండే అద్దంలో ఉండేటువంటి అది బాగానే ఉంటుంది, మనమేమో చూసేవాళ్ళం భయపడు. అట్లా చాలా విచిత్రం అన్నమాట. అదేం బాగానే ఉంటుంది. ఆ ప్రకారంగా ఇక్కడ జీవపక్షి సాక్షిపక్షి ఉండేటప్పటికీ జీవపక్షి ఏం చేస్తుందంటే, అంటే అహంకారం ఏం చేస్తుందంటే ఆ ఇంద్రియాలు విషయాలతో సంబంధం పెట్టుకొని కర్మఫలాలు తింటుంది. కర్మఫలం అది కనిపించిన పండునంతా కొరికి కొరికి చూస్తుంటుంది జీవపక్షి అహంకారం. ఇదేమో తినకుండా అలాగా దాన్ని చూస్తుంటుంది. ఎవరు?